శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ఈ వారం మార్చి 23 నుంచి 29 వరకు ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, దీంతో పాటుగా ఆదివారం సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి బహుళ నవమి, రాత్రి 12:49 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 12 గంటల వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. 28వ తారీఖున మాస శివరాత్రి, అలాగే 28వ తారీఖునే శుక్రమౌఢమి త్యాగం. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రవి రాహువులు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. అయితే శని 29వ తారీఖున రాత్రి కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారబోతున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం మేషరాశి వారు వారి ఆర్థిక ప్రయోజనాల గురించి, ఆర్థిక స్థితి గతుల గురించి, అలాగే చేసే ప్రతి పని కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి మంచి మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థికంగా ఎటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వారి ఉద్యోగాల్లో మంచి ప్రజ్ఞాపాఠవాలు చూపించటం, అలాగే వారి ప్రజ్ఞాపాఠవాలకి చక్కటి గుర్తింపు రావటం, దీంతో పాటుగా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటం, ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వీరికి వ్యాపారపరంగా ఆర్థికంగా కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా కూడా విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారంలో కొంతవరకు ఆర్థికంగా అంత ప్రయోజనకరంగా కనిపించకపోయినా తర్వాత క్రమంలో మాత్రం వీరికి తప్పనిసరిగా ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా సూచిస్తోంది. వీరి యొక్క రుణాల గురించి, అలాగే వీరి శత్రువుల గురించి, కోర్టు కేసుల గురించి, దీంతో పాటు ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనుల గురించి, ఇలాగా చాలా విషయాల గురించి వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వస్తు వాహనాలు ఏర్పరచుకునే క్రమంలో కొంతవరకు రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఎంతో ఉత్సాహంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ కొంతవరకు ఈ పనుల విషయంలో నిరాశ అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. శ్రేయోభిలాషులు వీరికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వటము, అలాగే మీరు ఆ సలహాలు, సూచనలు పాటించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ఇక దైవానుగ్రహం కోసం మీరు అనేక కార్యక్రమాలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా కూడా లక్ష్మీ సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా వారి యొక్క సంతానం గురించి, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా మీ శ్రేయోభిలాషులు చెప్పిన మాట వినకపోగా వారిని కొంచెం మీరు నిందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండటం, అనుకోని విధంగా ఉద్యోగము వీరికి నష్టం కలగటం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వ్యాపార పరంగా శ్రమతో పాటు వీరికి ఆర్థికంగా కూడా కొంత నష్టం అనేది వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నీ సానుకూలంగానే కనపడుతున్నా కూడా ఏదీ కూడా మీరు ఆశించిన విధంగా లేదని మీరు కొంత మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈ వారం దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ఈ వారం మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చాలి అని కనుక ప్రయత్నం చేస్తుంటే అందులో మాత్రం కొంత మీరు ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. పాత రుణాలు గనక తీర్చి కొత్త రుణాలు గనక తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఆ విషయంలో మీకు కొంతవరకు సానుకూలత అనేది లభిస్తుంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం కొనసాగించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తాయని గమనించాలి. ఇక ముఖ్యంగా శత్రువులు అధికంగా ఉండటం, అలాగే కొంత మితిమీరిన ఆవేశం ఉండటం, కోపావేశాల వలన ఇబ్బంది పడటం, ఇతరులని మీరు నిందించటం, దూషించటం, వీటి వలన కూడా మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందడుగు వేయాలి. ఈ రాశి వారు ఈ వారమంతా దుర్గా అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈ వారం వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారి వృత్తిపరమైన విషయాలు, దీంతో పాటు ప్రయాణాలు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీరి శ్రమకి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, ఉన్నతాధికారులు మెచ్చుకోవటం, సహోద్యోగులు కూడా సహకరించటం వలన ఉద్యోగంలో వీరికి మంచి ఉన్నతమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. తొందరపాటు నిర్ణయాలు గనక తీసుకోకపోతే ఈ వారం అంతా వీరికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వారికి మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు పెట్టుబడుల విషయంలో కనుక తీసుకుంటే తప్పనిసరిగా ధర నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈ వారం వారి ఆర్థిక ప్రయోజనాలు, అలాగే కుటుంబానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ రావటం, వస్తువాహనాలకి సంబంధించి కూడా కొంతవరకు పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేయటం, ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు కోసం ఎక్కువగా వీరు ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా మంచి అనుకూలత ఉండటం, వీరి శ్రమకి తగిన గుర్తింపు లభించటం, అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యం గురించి చక్కటి మార్పులు ఉండటం, అలాగే వారు మంచిగా అనుకూలంగా ఉండటం, వారు ఆశించిన విధంగా వారికి ప్రగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారమంతా అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలించి పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి గనక చేయకపోతే దానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించాలి. మాట పట్టింపులకి పోకుండా వీరు పనులను గనక పూర్తి చేస్తే
కొంతవరకు పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఎవరిపైనైనా కోపం గనక పెట్టుకుంటే ఆ కోపాన్ని విస్మరించేందుకు ప్రయత్నం చేయాలి. దుర్భాషలాడటం కానీ, నిందించటం కానీ ఇలాంటివి మీరు ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. అలాగే శ్రమకి తగిన ఫలితం మాత్రం తక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. రుణాలు తీర్చాలి అని ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత నిరాశాజనకంగా ఉంటాయని గ్రహించాలి. మీ సంతానము యొక్క ఉద్యోగము, విద్య, వ్యాపారము, ఆరోగ్యము, అలాగే వారికి సంబంధించిన ప్రతి పని కూడా మీరు ప్రత్యేక శ్రద్ధతోటి పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈ వారం రుద్రకవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, శివాలయానికి వెళ్ళి శివునిని దర్శించుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారు ఈ వారం వారి యొక్క జీవిత భాగస్వామి గురించి, అలాగే వారి వ్యాపారంలో వారి ఆర్థిక స్థితి గతుల గురించి, దీంతో పాటు వ్యాపారంలో మీరు గనక భాగస్వామ్యంలో ఉంటే వారితో కలిగే చికాకుల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే వారి వృత్తి వ్యాపారాలకి సంబంధించి మీరు తగు సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా కూడా ఈ వారం శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. చాలా మటుకు మీరు మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా మీరు మంచి చేయబోతున్నా కూడా వారు దానిని చెడుగా తీసుకుంటూ ఉంటారు. దీని వలన మీరు మానసికంగా క్షోభకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా దత్తాత్రేయుని యొక్క వజ్రకవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే దత్తాత్రేయుడి దర్శనం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ధనురాశి వారు ప్రతి పని గురించి క్షుణ్ణంగా ఆలోచించి దానికి తగిన విధంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. రుణాలు తీర్చాలి అని కొంతవరకు మీరు ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉన్నతాధికారులు మీరు చేసే ప్రతి పనిని ప్రశంసిస్తూ ఉంటారు. ఇక కుటుంబ సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోవచ్చు అనే ఒక మంచి ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది. దృఢ నిశ్చయంతో ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈ వారం లలితా త్రిశతి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మకర రాశి వారికి కూడా ఈ వారం ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటం, ప్రయాణాలు లాంటివి చేయటం, ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు తికమకలు ఉండటం, లేకపోతే హఠాత్తుగా ఉద్యోగంలోనే కొంతవరకు నష్టం కలగటం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఎంత పురోగతి సాధించాలని ప్రయత్నం చేస్తున్నా ఖర్చులను అధిగమించలేకపోవటం అనేది వీరికి కొంత నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. ఇక వీరు మొత్తం మీద వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి, వారి వృత్తి వ్యాపారాలకి సంబంధించి మంచి నిర్ణయాలు ఇవ్వటం, అలాగే వారికి తగిన విధంగా సూచనలు ఇవ్వటం వలన మీ జీవిత భాగస్వామికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు లేదా స్థిరాస్తి కొనుగోలు విషయాలలో ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునేందుకు కూడా కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈ వారం దేవీ ఖడ్గమాల చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే,
కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికంగా మంచి అనుకూలత ఉండటం, దైవ దర్శనాలు ఉండటం, అలాగే ప్రతి పని వీరికి అనుకూలంగా పూర్తవటం వలన వీరు ఈ వారం అంతా కూడా ఆర్థికంగాను అలాగే ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారము అలాగే వారి ఆరోగ్యము వీటికి సంబంధించి మీరు ఆశించిన విధంగా వారికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరు సానుకూలంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి వీరు తగు జాగ్రత్తలు ఈ వారం అంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి వ్యాపార పరంగా, వృత్తిపరంగా లేదా ఉద్యోగ పరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగ పరంగా వీరు కొంతవరకు సెలవులు లాంటివి పెట్టుకోవటం, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు నష్టం కలగటం ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండటం వలన శారీరకంగా కూడా మీరు కొంత బడలికకి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంతవరకు వీరు కొత్త కొత్త వ్యాపారాల కోసం ప్రయత్నం చేయటం, అలాగే వ్యాపారాభివృద్ధి కోసం కొత్త రుణాలు తీసుకోవటం, భాగస్వామ్యంలోకి వెళ్ళటం ఇలాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి మాత్రం గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు ఆలోచించి గనక పెట్టుబడులు పెట్టకపోతే దానికి సంబంధించి ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారమంతా వెంకటేశ్వర వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా సూర్య భగవాన్ని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం అంటే ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించడం అని అర్థం. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. అర్ఘ్యం సమర్పించే నీటిలో పుష్పాలు, బియ్యం వంటివి వేయాలి. ఇది సూర్యభగవానుడికి మనం ఇచ్చే గౌరవం అవుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఆయన కిరణాలు మీ ముందున్నటువంటి నీటిలో ప్రతిబింబించాలి. తూర్పు ముఖంగా నిలబడి మాత్రమే అర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు అర్ఘ్యమిచ్చినటువంటి నీరు మీ పాదాలకు తాకకుండా జాగ్రత్తగా అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యమిచ్చే సమయంలో ఓం సూర్యాయ నమః అనే మంత్రం కానీ, ఓం గృణిః సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతము అంటే అది ఇవ్వలేనటువంటి ఫలితమేమీ లేదు. లోకంలో సమస్త ఫలితాలను అది ఇచ్చేయగలదు. యుద్ధభూమిలో ప్రకాశించినటువంటి రెండు అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఆదిత్య హృదయం. వాల్మీకి మహర్షికి రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతో ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. 31 శ్లోకాలతో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసే ముందు
అగస్త్య మహర్షి తన శిష్యుణ్ణి ఆర్తితో పిలిచి, పరమ ప్రేమతో పిలిచి, ఆయన అసలు ప్రారంభం చేస్తూనే రావణ వధ జరిగి తీరుతుంది, దీనిని మించినటువంటిది లేదు, ఇది పరమరహస్యము. పరమరహస్యము అంటే గురువు నుండి ఉపదేశమును స్వీకరించవలసినటువంటిది అని అర్థం. అందుకే ఆదిత్య హృదయం మామూలుగా చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఆదిత్య హృదయాన్ని గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవడం మరింత శ్రేయస్కరం. అగస్త్య మహర్షి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్సా సమరే విజయిష్యసి అని ప్రారంభం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం, యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి రాముడి దగ్గరికి పరమ ఆర్తితో, ఎంతో వాత్సల్యంతో, ఆవుకి తన దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో గురువుకి తన శిష్యుడి మీద అంత ప్రేమ ఉంటుందిట. అందుకని అంతటి వాత్సల్యంతో గబగబా గగనమండలం నుండి యుద్ధభూమిలోకి దిగొచ్చారు. వచ్చి అగస్త్యుడు రాముణ్ణి పిలుస్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనది, రహస్యమైనది ఆదిత్య హృదయము. సూర్యునిలో ఉండేటటువంటి అనుగ్రహ శక్తి నీ యందు ప్రవేశించి ఉత్సాహాన్ని పొంది నీ ఎదుట ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వీలైనటువంటి స్థితిని కల్పించడానికి నీకు ఈ ఉపదేశం చేస్తున్నాను అని రామ రామ మహాబాహో అని పిలుస్తారు. మహాబాహో చేతులు పెద్ద చేతులు కలవాడా అని పిలిచారు. ఎందుకని? రాముని చేతులు ధర్మ సంస్థాపన కొరకు నిలబడి ఉంటాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రాముడి చేతుల యొక్క శక్తి ఆ ధనస్సు పట్టుకోవడంలో, బాణాలను విడిచిపెట్టడంలో ప్రచోదనమై అది రావణ వధకు కారణం కావాలి. ఒకసారి పిలవరు రామ అని. రామ రామ మహాబాహో అంటే గురువుగారి యొక్క సంతోషం, ఆ శిష్యుడు గట్టెక్కిపోవడానికి, శిష్యుడు విజయం సాధించడానికి కావలసిన దాన్ని నేను ఉపదేశం చేసేస్తున్నాను. ఇది గురువుకి తాను ఉపాసన చేసేటటువంటి విధానం మీద ముందు తనకి నమ్మకం ఉండాలి. తాను ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట్లాడినటువంటి మాట మీద గురువుకి పరమ విశ్వాసం ఉండాలి. నేను మాట్లాడుతున్నది పరమసత్యమే, ఆ నమ్మకంతో మాట్లాడగలగాలి. 2, తాను ఒకసారి ఉపదేశం చేసిన తరువాతది పనిచేస్తుందా పనిచేయదా ఈ అనుమానం గురువుకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా ముందు దాని మీద విశ్వాసం గురువుకు ఉండాలి.